గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి అదేవిధంగా కమిషనర్ గారిని 2 అంశాల మీద కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేవని, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కడా కూడా అర్హత కలిగిన ఇంటర్నేషనల్ పెట్టుకొని ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళను కూడా ఆ పాఠశాల నియమించున్నారు. దానివల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. పేద మధ్యతరగతి వర్గాల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ ఫీజులకు సంబంధించినటువంటి ఫీజుల కమిటీలు, అంటే ప్రైమరీ స్కూల్స్లో అయితే డిప్యూటీ డిఓ ఎంఈఓలను పెట్టి ఫీజులకు సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ కమిటీ లేదు. అదేవిధంగా ఎక్కడా కూడా టీచర్లకు సంబంధించినటువంటి జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేసేటటువంటి స్టేట్మెంట్లు అడిగాం. అదేవిధంగా టీచర్ల యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ పేరు, క్వాలిఫికేషను, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, వాళ్ళకి మీరు జీతం ఎంత వేస్తున్నారు ఆర్టీఐ కింద కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి కొన్ని స్కూల్స్కి ఏమో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆ పదం తీయించేసి జీవీకే స్కూల్ అని పెట్టారు. కానీ ఇంకా కొన్ని స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కంటిన్యూ అవుతున్నారు. మేము జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించడం జరిగింది. కొన్ని స్కూల్స్కి పేర్లు తీసేయడం ఎందుకు, కొన్ని స్కూల్కి పేర్లు కంటిన్యూ చేయడం ఎందుకు? కాబట్టి దీనికి దానికి ఉండేటటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయన దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జిల్లాలో కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పాం, ఏదైతే విద్యకు సంబంధించినటువంటి స్కూల్స్ విషయంలో, స్కూల్స్ అడ్మిషన్స్ విషయంలో ట్రాన్స్పరెంట్ ఉండమని చెప్పాం. ఎక్కడా కూడా ఆట స్థలాలు లేవు. దానికి సంబంధించిన ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ సేఫ్టీ లేదు. కాబట్టి రేపొద్దున విద్యార్థులకు ఏదైనా అయితే కూడా దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఇరుకు సందుల్లో ఎటువంటి పర్మిషన్స్, కొన్ని దగ్గర అయితే అసలు ఆ స్కూల్కి పర్మిషన్ ఉండట్లేదు, వేరే స్కూల్ మీద యూడైస్ మీద అడ్మిషన్ చేస్తున్నారని కూడా తెలిసింది. కాబట్టి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక హక్కుగా ఉండేటటువంటి విద్య విషయంలో కూడా ఈ జిల్లాలో, మరీ ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దారుణం. కాబట్టి కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పాము. మేము ఆర్టీఐ కింద కూడా ఇన్ఫర్మేషన్ కోరాం. మాకు ఒకవేళ ఆర్టీఐ కింద కనుక ఇన్ఫర్మేషన్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ విద్యా అనుబంధ సంస్థ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో త్వరలో కూడా ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళి మేమే మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రెండో విషయం, కమిషనర్ గారిని కూడా కలిసాం, నెల్లూరు నగర కమిషనర్ గారిని. ఈరోజు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి 56 డివిజన్లలో ప్రస్తుతానికి రూరల్లో కొన్ని, సిటీలో కొన్ని ఉన్నాయి. ఇక్కడికి సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్, రహదారికి సంబంధించినటువంటి చెట్లు నాటే కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరిగాయి. మామూలుగా అవి టెండర్లు లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో టెండర్స్ రూరల్ నియోజకవర్గంలో అయితే, అదేవిధంగా సిటీ నియోజకవర్గంలో ఎవరికి టెండర్లు కట్టుబెట్టారు, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మొక్కలు నాటడం మరియు వాటి నిర్వహణకు సంబంధించి వాటికి నీళ్లు తోలేదానికి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ సంబంధించిన సమాచార హక్కు చట్టం కింద మేము అడగడం జరిగింది. ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే కాదు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో కూడా ఎంత ఖర్చు చేశారో వివరాలు ఇవ్వాలని అడిగాం. వాటి మీద కూడా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరితో కూడా ఈ విషయాలు బహిర్గతం చేస్తాం. మా దృష్టిలో చాలా అవినీతి జరిగిందనేటటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈరోజు డేటా చాలా స్పష్టంగా అడిగాం. అదేవిధంగా టెండర్లకు సంబంధించి కూడా గ్రాంట్స్ ఏ దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా సిఎస్ఆర్ నిధులు ఎంత తీసుకొచ్చారు, సిఎస్ఆర్ నిధులు ఈ నగర కార్పొరేషన్ కి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, వాటిని వేటికి వెచ్చించారు, ఆ యొక్క వివరాలు కూడా ఇమ్మని అడిగాం. కమిషనర్ గారు వివరాలు ఇచ్చిన వెంటనే వాటి మీద కూడా మళ్ళీ మేము స్పందించడం జరుగుతుంది.